నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందా లేదా, టీడీపీ క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తుంది, ఇలాంటి విషయాలు మనతో పూర్తిగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు మానవత్ వెంకటేశ్వర నాయక్ గారు. వారిని అడిగి లా అండ్ ఆర్డర్ మీద చాలా విషయాలు ఈ రోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు మానవత్ వెంకటేశ్వర నాయక్ గారు. నాయక్ గారు నమస్కారం. నమస్కారం అన్నగారు. చెప్పండి, టీడీపీలో దాదాపు కార్యకర్తలు కావచ్చు, చాలా మంది నాయకులు కావచ్చు, ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా పోలీసు వారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఇంకా దుర్మార్గం చేసిన వ్యక్తుల్ని, వైకాపా హయాంలో చాలా ఆకృత్యాలు చేసిన వ్యక్తులు ఇంకా బయటనే ఉంటున్నారు అనే అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తిగా పోలీసు వ్యవస్థ మీద, లా అండ్ ఆర్డర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రం పూర్తిగా అన్ని విభాగాల్లో, అది లా అండ్ ఆర్డర్ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని వ్యవస్థల నుంచి గాడి తప్పి అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఈ రాష్ట్రాన్ని మొదటిగా గాడిలో పెట్టాలి, గాడిలో పెట్టిన తర్వాతనే ఏదైనా మార్పు సాధ్యమవుతుందనేటువంటి ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఏదైతే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పరిపాలన విధి విధానాలను అన్నిటిని గాడిలో పెట్టి ముందుకు కొనసాగుతా ఉన్నారు. మీరు చెప్పినట్లు లా అండ్ ఆర్డర్ కు సంబంధించి గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యావత్ భారతదేశ వ్యాప్తంగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై అఘాయిత్యాలు కావచ్చు, వారిని అతి కిరాతకంగా దారుణంగా మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటి నుంచి తేరుకొని ఈ రాష్ట్రం ఇప్పటికే కొద్దిగా గాడిలో ఉండి ముందుకు కొనసాగుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఒకంత అసహనానికి, అలానే కొంత బాధకు గురైనటువంటి మాట వాస్తవం. ఎందుకంటే వెంటనే రిటాలియేషన్ కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది. ఈ రోజు ప్రజలు ఈ దేశ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప మెజారిటీతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించింది. ఈ రోజు మనం కక్ష సాధింపు చర్యల కోసమో లేకపోతే మరేదో చేయడానికి కాదు. ఈ రాష్ట్రం గాడి తప్పింది, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలి. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మారణ హోమానికి అంతం పలకాలి. ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో బాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. అలానే మనం అనుకున్నట్లు ఏ వ్యక్తిని కూడా చట్టం ఎవరికి అతీతులు కారు, చట్టానికి ఎవరు అతీతంగా ఉండలేరు, చట్టం ముందు అందరూ సమానులే. ఏదైతే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చెబుతుందో, నువ్వు ఎంతటి వాడువైనా సరే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ దేశంలో సాధారణ జీవితం గడిపేటువంటి సామాన్యుడి వరకు కూడా చట్టం ముందు అందరూ సమానులే. కాకపోతే ఆ సమయం ఆసన్నమైతే తప్పకుండా ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడి గత ప్రభుత్వ హయాంలో ప్రజలను, కార్యకర్తలను ఇష్టానుసారంగా వేధించారో వారందరినీ కూడా కటకటాలకు పంపించింది. చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలను చేపట్టేటువంటి రోజులు అతి దగ్గరలోనే ఆసన్నమయ్యాయి. అందుకు తగినట్లుగానే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారుల మీద కూడా చర్యలను చేపడతా ఉన్నారు. మీరు చూస్తా ఉంటే మొన్న జత్వాని కేసుకు సంబంధించి, ఏదైతే ముంబై నటికి సంబంధించినటువంటి జత్వాని కేసులో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి ఘటన ఎక్కడైనా చూసామా మనం? ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం అంటే సాధారణమైనటువంటి అంశం కాదు. ఇలా ప్రతి అంశంలో కూడా విచారణ అనేది జరుగుతా ఉంది. విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ చేసినట్టు కూటమి ప్రభుత్వం చేయదు కూడా. చట్ట ప్రకారంగా విచారణ జరిపి లోటుపాట్లను తెలుసుకుని ఆధారాలతో కూడినటువంటి విధానంతోనే ముందుకు వెళ్తున్నది నా యొక్క ఉద్దేశం. అయితే మీరు పల్నాడు ప్రాంతానికి చెందినవారు. తోట చంద్రయ్య హత్య మనందరికి తెలుసు, మీకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంత కోతవేటు దూరంలోనే మీ యొక్క విలేజ్ ఉంది. అయితే అంత కిరాతకంగా చంపిన వ్యక్తులు కూడా ఇప్పటికీ స్వేచ్ఛగా అంటే సమాజానికి హైడే తిరుగుతున్నారు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. పోలీసులు కూడా వారికి ఇంకా సహకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా పాడేపట్టారు. ఆయన సందర్శించడమే కాదు, క్యాడర్ కి ధైర్యాన్ని నింపడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది తోట చంద్రయ్య గారి హత్య. కానీ ఆ హంతకులని ఇంకా డిలే అవ్వడం పట్ల టీడీపీ క్యాడర్ కూడా అసహనంగా ఉంది. సో ఆ హంతకులను ఎప్పుడు శిక్షిస్తారు? ఆ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించినటువంటి పిన్నెల్లి సోదరులు కూడా ఇప్పటికీ అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని సాక్షాత్తు మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్ గా గుల్లపాటిలో కూడా అదే తోటచంద్ర గ్రామంలో రీసెంట్ గా ఒక వ్యక్తిని, బీసీ సోదరుణ్ణి కాళ్ళు విరగ్గొట్టిన పరిస్థితి. మీరు ఆ నియోజకవర్గంలో గుల్లపాటి విషయంలో మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తగా తనకు ఊహ తెలిసిన నాటి నుంచి తన చివరి క్షణం వరకు కూడా
తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి తోట చంద్రయ్య. ఒక సాదాసీదా మధ్యతరగతి ఒక వ్యవసాయదార కుటుంబంలో పుట్టినటువంటి తోట చంద్రయ్య కేవలం తెలుగుదేశం పార్టీ అలానే ఎన్టీఆర్ అన్న అలానే చంద్రబాబు నాయుడు గారన్న అమితమైనటువంటి అభిమానం, అమితమైనటువంటి ప్రేమ. ఆ పార్టీ లైన్ లో నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ నాడు కనీసం మాచర్ల నియోజకవర్గంలో ఇది తప్పు, ఇది సరైనటువంటి విధానం కాదని ప్రశ్నించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసి ప్రజలు కనీసం మాట్లాడేటువంటి హక్కులు లేకుండా పోలీస్ వ్యవస్థ పూర్తిగా నాడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులకు తొత్తుల వలె మారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇష్టానుసారంగా వేధించి హింసిస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గంలో బ్రతకాలంటే ఒక్క జోలకంటి బ్రహ్మారెడ్డితోనే సాధ్యమవుతుందని నాటి అధిష్టానం బాబు గారు నమ్మి జోలకంటి బ్రహ్మారెడ్డి గారికి మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన రోజున ఏదైతే తోట చంద్రయ్య గారు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కొన్ని బైకులను ఆ గ్రామం నుంచి తీసుకువెళ్లి ఆయనకు సంబంధించినటువంటి ర్యాలీలో పాల్గొనడం, ఆ ర్యాలీలో పాల్గొన్నటువంటి తరుణంలో నాడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అతని సోదరులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కావచ్చు, వారికి ఎదురు తిరిగి బ్రతకగలిగేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో తోట చంద్రయ్య చేసినటువంటి సాహసం ఏదైతే ఉందో ఒక్కింత ఆ పిన్నెల్లి సోదరులకు కొంత ఆవేదనను, బాధను కలిగించింది. ఏది ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా బైకులను తీసుకుని అలానే చింతా శివరామయ్య అయితే ఎవరైతే ఉన్నారో వెల్దుర్తి మండల ఎంపీపీ అయినటువంటి అదే స్వగ్రామానికి చెందినటువంటి చింతా శివరామయ్యని రెచ్చగొట్టడం, ఆ యొక్క దారుణ మారణ హోమం మనం అందరం చూసాం. యావత్ రాష్ట్రం నిజంగా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మర్డర్లు జరిగాయి. గత ప్రభుత్వాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక మర్డర్లు జరిగినప్పటికీ బహిరంగంగా పట్టపగలు సమాజం మొత్తం చూస్తుండగానే పీక కోసి చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో యావత్ రాష్ట్రాన్ని కలిచివేసింది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో ఒకంత బలాన్ని చేకూర్చి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురాకపోతే రాష్ట్రం మారణ హోమం సృష్టించబడుతుంది అనేటువంటి ఒక బాధను కలిగించినటువంటి తరుణంలో తోట చంద్రయ్య హత్య జరిగింది. అది అంశం రాష్ట్రం మొత్తం తెలుసు. అయితే తోట చంద్రయ్యకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో 100కి 100 నాడు మాచర్ల శాసనసభ్యుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతని సోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారి కనుసంధంలోనే జరిగిందనేది వాస్తవం, బహిరంగ వాస్తవం. ఇది అందరికీ తెలుసు. కానీ నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి మీద ఆ కేసు రాకుండా చూసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏదైతే చింతా శివరామయ్య అలానే అతని కుటుంబ సభ్యులను ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి వీరు ఇరువురు తప్పించుకున్నారు. అయితే ఈ కేసులో ఉన్నటువంటి వాస్తవాలను తేల్చాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఈ యొక్క కేసుని సిఐడికి అప్పచెప్పారు. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతం జరిగింది. ఏం జరగలేదని చాలా మంది అపోహపడుతున్నారు. ప్రతి వ్యక్తిని కూడా సర్చ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈ కేసు నుంచి ఏ వ్యక్తి కూడా, బాధ్యుడైన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. చట్టం నుంచి కొన్ని రోజులు తప్పించుకొని తిరగలుగుతావేమో, తప్పకుండా ఒక రోజు వచ్చిన రోజు చట్టానికి ఎవరు అతీతులు కావచ్చు, అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కావచ్చు, అలానే మరొకరు కావచ్చు. ఎందుకంటే తుర్కా కిషోర్కు సంబంధించినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఏదైతే బోండా ఉమా అలానే లాయర్లకు సంబంధించినటువంటి దాడికి సంబంధించిన ఘటనలో వరుస కేసులతో ఈరోజు కోర్టుల్లో, జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ఈ కేసులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి పరిస్థితి కూడా అలానే ఉండబోతుంది. దాంట్లో ఎటువంటి పొరపాటు ఉండదు, 100కి 100 జరుగుతుంది. అలానే మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, పోలీస్ వ్యవస్థ మీద ప్రజలలో కొంత నమ్మకం సన్నగిల్లుతుందనేటువంటి ఒక ప్రశ్న. ఇది నిజంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ వ్యవస్థను పటిష్టం చేయాలి, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి తొత్తులు వారి యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తా ఉన్నా నేటికి కూడా వైసీపీ మీద ఉన్నటువంటి ప్రేమతో, భక్తితో, నాటి పాలకులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలతో కొందరు పోలీస్ అధికారులు దారి తప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. అలానే ఇష్టానుసారంగా వారికి సహకరిస్తున్నారు. ఈ రోజు అనేక పోలీస్ స్టేషన్లలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా ఈ అంశాన్ని నేను తీసుకెళ్లదలుచుకున్నాను. అనేక పోలీస్ స్టేషన్లలో ఈ రోజు సొంత పార్టీ కార్యకర్తలతో పాటు ఏదైతే సామాన్య ప్రజలను కూడా పోలీసులు ఇష్టానుసారంగా లంచాల పేరుతో దోపిడీ చేస్తా ఉన్నారు. ఈ రోజు ఏ కేసులు లేనప్పటికీ, ఏ పొరపాటు లేనప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీకో మరొక వైసీపీకో మరొక పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. అన్ని సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాల్లో కూడా పోలీస్ వ్యవస్థ జోక్యం చేసుకుని ఈరోజు లంచాల రూపేణ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం ఇది మాచర్ల నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పోలీస్ స్టేషన్ల యొక్క దరిద్రం దాపురించింది. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీరియస్ గా తీసుకుని అన్ని జిల్లాల ఎస్పీలకు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసి ఇలా తప్పిదాలకు పాల్పడేటువంటి అధికారులు ఎవరైనా సరే వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైట్. అయితే పల్నాడు ప్రాంతంలో
గత ఎన్నికల సమయంలో మే నెలలో ఇదే నెల 11వ తారీఖు ఎలక్షన్ జరిగింది కదా, మాచర్ల నియోజకవర్గంలో మారణహోమం సృష్టించి కారంపూడి అనేటువంటి ఊర్లో 300 మందితో కర్రలు రాడ్లు బహిరంగంగా ధ్వంసం చేస్తూ షాపులు కావచ్చు వ్యక్తులను కావచ్చు అడ్డు వచ్చిన వ్యక్తులను కొట్టారు. మాచర్లో కేశవరెడ్డి టీడీపీ నాయకుడు మీద దాడి జరిగింది, ఆఫీస్ మీద అనేక మందిని వెహికల్ తో తొక్కించుకెళ్లిపోయారు. అలాగే మారణహోమం సృష్టించి కండ్లకుంట కేపీగూడ అనే ప్రాంతంలో కూడా తెదేపా కార్యకర్తలని గుండెలను చిదిమేసినటువంటి వ్యక్తి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఇంతవరకు పోలీసులు చిక్కడు దొరకడంటూ రీసెంట్ గా ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్టికల్ రాశారు. గతంలో ఈనాళ్ళు అన్ని పత్రికల్లో అతను ఎప్పుడు పట్టుకునేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అసలు ఇంతవరకు ఎందుకు ఆయన అరెస్ట్ అవ్వలేదు? ఇది నిజంగా ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఎందుకంటే కరుడు గట్టినటువంటి తీవ్రవాదులను ఉగ్రవాదులను పట్టుకొని శిక్షించినటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అనేది దేశంలోనే నెంబర్ 1 పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థ గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా గాడి తప్పింది, అది మనందరికీ విదితమే. అయితే అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ పోలీస్ వ్యవస్థకు ఒక మాచర్ల ఎమ్మెల్యే సహోదరుడు, మాజీ ఎమ్మెల్యే సహోదరుడు, షాడో ఎమ్మెల్యే అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని వ్యవహారాల్లో కూడా ఆయన ముందు లేనప్పటికీ ప్రభుత్వం అన్ని వ్యవహారాల్లో కూడా ఆయనే ముందుంటాడు, అన్ని ఆయన పేరు మీద జరుగుతాయి. అలాంటి వ్యక్తిని పట్టుకోలేకపోతున్నారంటే నిజంగా ఇది పోలీస్ వ్యవస్థకి ఒక సిగ్గుచేటు అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడ దాక్కోలేదు, బహిరంగంగానే ఫోటోలన్నీ సోషల్ మీడియా వేదికగా వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న మాచర్ల ఆయనకు సంబంధించినటువంటి స్వగృహంలో కూడా వచ్చి 2 రోజుల పాటు ఉండి వెళ్ళాడనేటువంటి సమాచారం నాకుంది. ఒక సామాన్యుడిని, ఒక రాజకీయ విశ్లేషకుడు అయినటువంటి నాకే ఆ సమాచారం ఉన్నప్పుడు అంత బలమైనటువంటి పోలీస్ వ్యవస్థకు లేదా, నిఘా వ్యవస్థకు లేదా, వారి ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ లో లేవా? అలానే ఆయన ఎక్కడో మరెక్కడో లేడు, ఆయన అమెరికా వెళ్ళిపోలేదు, మరొక దేశం దాటలేదు, ఆయన నేటికి కూడా హైదరాబాద్ లోనే తలదాచుకుంటున్నాడు అనేటువంటి స్పష్టమైనటువంటి సమాచారం పోలీస్ వ్యవస్థకు, సామాన్య కార్యకర్తలకు, వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కూడా తెలుసు. మొన్న ఆయన జన్మదిన వేడుకలు కూడా నాగార్జున సాగర్ లోని హిల్కాన్ వేదికగా జరిగినటువంటి సమాచారం కూడా నాకుంది. మార్చల ఆయన నివాసంలో వచ్చి వెళ్ళాడనేటువంటి సమాచారం ఉంది. నిజంగా ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఈ అంశంలో పట్టించుకోకూడదని నిర్ణయించుకుందా, లేకపోతే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నుంచి ఏదైనా ధన రూపేణ ఏమైనా సంపాదించుకోగలిగిందా, లేకపోతే వీన్ని అరెస్ట్ చేయకూడదని ఎవరైనా ఆదేశాలు జారీ చేశాయనేటువంటి అపోహలు, అనుమానాలు కూడా ఈ రోజు ప్రజల్లో, మాచర్ల నియోజకవర్గ ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే తురకా కిషోర్ ఎవరైతే ఉన్నారో బోండా ఉమాకు సంబంధించినటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసి కేవలం ఫోన్ పే రూపేణ ఆయన ఎక్కడో ఫోన్ పే ట్రాన్సాక్షన్ చేస్తే హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసి ఈ రోజు కేసులో ఆయనకు సంబంధించినటువంటి అన్ని కేసులకు సంబంధించి వాయిదాల్లో ఈ రోజు జైల్లో ఉన్నటువంటి తురకా కిషోర్ ని పట్టుకోగలిగినప్పుడు ఈ రోజు ఒక బలమైనటువంటి మాచర్ల నియోజకవర్గంలో విధ్వంసం చేసినటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు మాచర్ల నియోజకవర్గం అన్ని విధాలుగా నష్టపోయింది. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఘన చరిత్ర ఏదైతే ఉందో, పలనాడు చరిత్రను ఈ రోజు దాని మీద రక్తపు మరకలను, రక్తపు టేరును పాలించినటువంటి వ్యక్తి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. నిజంగా పలనాడు అంటే చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, ఎందరో మహనీయులు పరిపాలించినటువంటి ప్రాంతం. పలనాటి బ్రహ్మనాయుడు ఎవరైతే ఉన్నారో చాపకూడి సిద్ధాంతంతో కులం, మతం, జాతి, వర్గ భేదాలు లేకుండా ప్రతి వ్యక్తి సామాన్యులతో సమానంగా అందరూ సమానమైనటువంటి ఒక భావాన్ని చాటి చెప్పినటువంటి బ్రహ్మనాయుడు నడయాడినటువంటి నేల. అలాంటి నేలను రక్తపు టేరులు పాలించి ఇది ఒక హింసా రాజ్యము, ఇది ఒక చంబల్ లోయ, ఇక్కడ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు మాత్రమే బ్రతుకుతారు. మరొక పార్టీ జెండా పట్టుకున్నా, మరొక పార్టీ నినాదాలు చేసినా ఈ భూమి మీద, మాచర్ల గడ్డ మీద మీరు బ్రతకలేరనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి. అలాంటి వ్యక్తిని అరెస్టు చేసి చట్టబద్ధంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం సమాజానికి సరైనటువంటి విధానం కాదు. మొన్నటికి మొన్న ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు మొన్న 5 నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్నటువంటి పిన్నెల్లి సోదరులు గడిచిన 2 నెలలుగా ప్రజల్లో యాక్టివేటెడ్ గా తిరుగుతా ఉన్నారు. వారు యాక్టివేట్ అయిన నాటి నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో చెదురుమెదురు ఘటనలు, దాడులు జరగడం ప్రారంభమయ్యాయి. మొన్నటికి మొన్న గుళ్లపాడులో ఒక బీసీ నేత కాళ్ళు వెనక్కొట్టడం కావచ్చు, అలానే మొన్న సిరిగిరిపాడు ఏదైతే మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి సిరిగిరిపాడులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి టీడీపీ కార్యకర్తల మీద జరిగినటువంటి దాడి కావచ్చు, అక్కడ జరిగినటువంటి కాటన్ సర్చ్ లో అనేక మారణాయుధాలు, ఇనుప రాడ్లు దొరికినటువంటి ఘటన మనం చూసాం. మొన్నటి మొన్న కేపీగూడెంలో కూడా ఏదైతే కాటన్ సర్చ్ లో బలమైనటువంటి ఆయుధాలు దొరికాయి. ఇలా మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరిగి అలజడులు ప్రారంభమయ్యాయి. 5 నెలల పాటు ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్ల నియోజకవర్గం కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి 5 నెలల పాటు చిన్న చెదురుమెదురు ఘటన కూడా లేకుండా ప్రజలు స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా తమ వ్యాపారాలను చేసుకుని తమ నిత్య జీవిత కార్యకలాపాల్లో ముందుకు కొనసాగుతున్నటువంటి ప్రజలు ఈ రోజు పిన్నెల్లి సోదరులు తిరిగి యాక్టివేట్ అవగానే
చెదురుమెదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోనే కాకుండా సామాన్య ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి అలజడి, భయం అనేది మొదలైంది. ఏం జరగబోతుందో, ఏ క్షణం ఏం జరగబోతుందో కూడా భయభ్రాంతులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడేటువంటి పరిస్థితి మాచర్ల నియోజకవర్గంలో ఉంది. జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గారు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో వీరి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి వేగవంతమైనటువంటి విచారణను కోరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వేగవంతమైనటువంటి విచారణకు ఆదేశించే విధంగా వీరిని తిరిగి ఇలాంటి వ్యక్తులు సమాజం తిరగడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి వీరి మీద ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేసి చట్ట ప్రకారంగా వీరి మీద శిక్ష అనుభవించే విధంగా చేయాలని నేను ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా థింకాంధ్ర మీడియా వేదికగా మాచర్ల నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిగా, అక్కడ సోషల్ యాక్టివిస్ట్గా, రాజకీయ విశ్లేషకులుగా మీరు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత్ గారికి కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు ఆ నియోజకవర్గం గురించి మీరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలానే హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారికి నేను ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కొంత ఉదాసీనత చూపుతా ఉంది. ఏదైనా ఒక సమస్య తమ పరిధిలోకి వచ్చినప్పుడు తక్షణమే దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని చర్యలు చేపట్టకుండా చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఆలోచన తీరు వల్లనే ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి ఘటనలు అన్నిటి గురించి మనం ఒక్కసారి పరిశీలిస్తే చిన్న చిన్న చెదురుమెదురు ఘటనలే చాలా పెద్ద ఘటనలుగా అయిపోయి అనేక మంది అమాయక కార్యకర్తలు కావచ్చు, అమాయక ప్రజలు కావచ్చు, బలవడానికి కావచ్చు, నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవడానికి కావచ్చు కారణాలయ్యాయి. చిన్న ఘటనే కదా, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనేటువంటి ఆలోచనను విడనాడి ఏదైనా ఒక అంశం మీ దృష్టికి వస్తే దాని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకొని చర్యలను చేపడితే లా అండ్ ఆర్డర్ ని గాడిలో పెట్టగలరు. అంతేకాని ఉదాసీనతతో ముందుకు అడుగులు వేస్తే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి చెదురుమెదురు ఘటనలే మారణ హోమంగా సృష్టించబడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే పిన్నెల్లి సోదరులు ఈ రోజు యాక్టివేటెడ్ గా మాచర్ల నియోజకవర్గంలో సంచరిస్తా ఉన్నారు. గ్రామాన వారి కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారు. మీరు ఏం కావాలంటే చేయండి, మేము చూసుకుంటాం, ఆర్థికంగా మేము అన్ని విధాలుగా మేము వెల్గా ఉన్నాం కాబట్టి మేము చూసుకుంటాం, మీరు సిద్ధపడి ముందుకు వెళ్ళమని ఆదేశాలను జారీ చేస్తున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. అలానే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి కండ్లకుంట కావచ్చు, కేపీగూడెం కావచ్చు, ఎందుకంటే ఈ రెండు గ్రామాలను నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఇవి రెండు కూడా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బానిసలైనటువంటి గ్రామాలు. అలాంటి గ్రామాల నుంచి బలమైన కార్యకర్తలుగా, ఏజెంట్లుగా నిలబడి తమ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు ఈరోజు కొంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారికి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయభ్రాంతులు ఉన్నారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు యాక్టివేటెడ్ గా తిరుగుతా ఉన్నారు కాబట్టి వారికి కూడా ఒక రకమైనటువంటి భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత గౌరవ మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద, అలానే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి. పోలీస్ వ్యవస్థ కూడా వారి ఉదాసీనతను పక్కన పెట్టి సత్వరమే నిర్ణయాలను తీసుకొని చట్టబద్ధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెను ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉందనేది నా యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.